Hey guys, welcome back to my channel. So in this video I just wanted to show you how I spent my long weekend, that is August 15th weekend. Okay, this is the day one, like today is August 15th, so I just wanted to show you like how I spent this August 15th. Basically we have a sudden plan actually, so we are going to Tirupati, like Tirumala. So today evening I have booked bus like with my friends and all, so we are going like around 6 members. We were going, suddenly we got some VIP break darshan tickets and we have planned it like suddenly. And from today I didn't film like much content because I stayed at home like from today morning onwards, because it is full of like packing and cooking and everything, so the time was went like that. అండ్ ఇప్పుడైతే టైం లైక్ అరౌండ్ 9:30 10 అయిందనమాట. సో ఎనీవేస్ లాంగ్ వీకెండే కదా, సో ఈవినింగ్ అయితే ఉంది కదా బస్ అని చెప్పేసి, సో వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైం అని చెప్పేసి ఇంకా లేట్గా లేచాను నేను కూడా. లేచాక ఇంకా ప్యాకింగ్ అని చెప్పేసి ఇంకా కొన్ని పనులు ఉన్నాయన్నమాట, లైక్ వాషింగ్ మిషన్లో క్లాత్స్ వేయాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. సో అవన్నీ కంప్లీట్ చేద్దాము 5 లోపు అని చెప్పేసి అనుకున్నాను. సో బేసిక్గా బస్ అయితే 5 o'clockకి, బట్ లైక్ అది కేపీహెచ్పిలో కాబట్టి వీ జస్ట్ నీడ్ టు ట్రావెల్ దేర్ కాబట్టి అట్లీస్ట్ ఒక 1 hour అయితే పడుతుంది అనమాట ఇక్కడ నుంచి. అండ్ మోర్ ఓవర్ నా డైలీ రొటీన్ అయితే నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపిస్తున్నాను కదా, అండ్ రీసెంట్గా నేనైతే షార్ట్స్ స్టార్ట్ చేశాను కదా, లైక్ వాట్ ఎయిట్ ఇన్ డే అని చెప్పేసి. అందులో కూడా లైక్ ఎవ్రీ మార్నింగ్ నేనైతే హనీ జింజర్ లెమన్ వాటర్ అనేది తాగుతున్నాను. సో నార్మల్గా ఇవైతే వెయిట్ లాస్కి, బట్ నాకైతే అంత డిఫరెన్స్ ఏం కనిపించలేదు, బట్ అలవాటు అయిపోయింది కదా అని చెప్పేసి నేనైతే ఇంకా డ్రింక్ చేస్తున్నాను అనమాట ఇది. సో హాట్ వాటర్లో లైక్ లైట్గా ఒక స్పూన్ జింజర్ హనీ లెమన్ మిక్స్ చేసుకుని ఇంకా డైలీ మార్నింగ్ నేను తీసుకుంటాను అనమాట, లైక్ ఆఫ్టర్ బ్రష్. సో ఇదైతే నా డైలీ రొటీన్. అప్పుడప్పుడు స్కిప్ చేస్తాను, అంటే లైక్ టైం లేనప్పుడు అలాంటప్పుడైతే నేను స్కిప్ చేస్తూ ఉంటాను. ఒకవేళ ఇన్కేస్ టైం ఉంటే కనుక నేను కంపల్సరీ తాగుతాను అనమాట. ఇదైతే మార్నింగ్ అండ్ నైట్ పడుకునే ముందు నేను గ్రీన్ టీ తాగుతాను. సో ఈ రెండు అయితే ఆల్మోస్ట్ 99% స్కిప్ చేయకుండానే ట్రై చేస్తాను. బట్ సమ్టైమ్స్ లైక్ ఏమన్నా లైక్ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినా లేకపోతే ఎక్కడన్నా స్టే చేసినా అప్పుడైతే ఇంకా తప్పదు కాబట్టి, అప్పుడైతే కుదరదు కాబట్టి ఇంకా నేను తాగను అనమాట. బట్ ఇన్ కేస్ ఇంట్లోనే ఉన్నా, ఒకవేళ లేట్గా లేచినా ఎప్పుడు లేచినా కూడా నేనైతే తీసుకుంటాను అనమాట. అండ్ లెమన్ అండ్ హనీ వాటర్తో పాటు నేను డైలీ నైట్ ఆల్మండ్స్ అనేవి సోక్ చేస్తాను అనమాట. ఆల్మండ్స్తో పాటు లైక్ వాటర్ మెలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ ఇంకా కొన్ని సోక్ చేస్తాను. కాకపోతే అవన్నీ ఇంకా అయిపోయినాయి అనమాట. సో డీమార్ట్కి వెళ్ళి కానీ ఎక్కడికైనా వెళ్ళి పర్చేస్ చేయాలి. సో ప్రెజెంట్ అయితే నా దగ్గర ఓన్లీ ఆల్మండ్స్ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి నేను నైట్ అవి ఒకటే సోక్ చేశాను. సో ఈరోజు మార్నింగ్ అయితే ఎనీవేస్ నేనైతే లేట్గా లేచా కదా, సో నేనైతే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేశాను. బట్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం అనేది అయితే కరెక్ట్ థింగ్ కాదు, బట్ స్కిప్ చేశాను. సో దాని బదులు అయితే నేను లెమన్ అండ్ హనీ వాటర్ తీసుకున్నాను, దాంతోపాటు ఆల్మండ్స్ తీసుకున్నాను. అండ్ లంచ్కి అయితే నేను చికెన్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అంటే ఇంకా ఒక నెక్స్ట్ 2 days అయితే నాన్ వెజ్ ఉండదు కదా, ఇంకా తిరుమల వెళ్తున్నాం కదా, సో అందుకని చెప్పేసి ఇంక ఈరోజు అయితే చేసుకుందామని చెప్పేసి నేను ఇంకా చికెన్ తెచ్చుకున్నాను బయటకు వెళ్ళి. సో చికెన్ తెచ్చుకుని ఇంకా చికెన్ ఫ్రై అయితే కుక్ చేద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను. ఇంకా తినేసాక ప్యాకింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఈ లోపు కొన్ని క్లాత్స్ ఉంటే అవన్నీ ఐరన్కి ఇచ్చాను అనమాట. సో అవన్నీ తీసుకొచ్చాక అతను అప్పుడు ప్యాక్ చేద్దాంలే అని చెప్పేసి అనుకున్నాను. అంటే బేసిక్గా ఇదైతే సడన్ ప్లాన్. యాక్చువల్లీ లాంగ్ వీకెండ్ ఎక్కడికి వెళ్దామా అని చెప్పేసి నేను మా ఫ్రెండ్స్ చాలాసార్లు అనుకున్నాము, లైక్ హంపి వెళ్దామా లేకపోతే నియర్ బైలో హైదరాబాద్కి నియర్ బైలో ఉన్న వరంగల్ కానీ శ్రీశైలం కానీ అలా ఏదైనా వెళ్దామా అని చెప్పేసి అనుకున్నాము. బట్ మేమైతే ఇంకా పక్కగా ఏం ప్లాన్ చేయలేదు. బట్ ఈలోపు మాకు ఏమైందంటే విఐపి బ్రేక్ జంక్షన్ టికెట్స్ దొరికాయి అనమాట.
సో మా ఫ్రెండ్ కాల్ చేసి లైక్ 6 టికెట్స్ ఉన్నాయి వీకెండ్కి. వీకెండ్ అంటే నథింగ్ బట్ లైక్ సండేకి ఉన్నాయి, లైక్ 17థ్కి. సో 15th అయితే ఫ్రైడే వచ్చింది కదా అని చెప్పేసి అనిందనమాట. సో అందుకని చెప్పేసి ఆల్మోస్ట్ 2 months నుంచి తిరుపతి వెళ్దామని చెప్పేసి ప్లాన్లోనే ఉన్నాము. అంటే ఎవ్రీ ఇయర్ వెళ్తాను నేను. సో ఈ ఇయర్ అయితే ఇంకా వెళ్ళలేదు కదా. సో లాస్ట్ మంత్ అయితే టికెట్స్ బుక్ చేయడానికి ట్రై చేశాను ఆన్లైన్లో, కాకపోతే అవ్వలేదన్నమాట. సో అందుకని చెప్పేసి ఇంకెలాగో విఐపి బ్రేక్ దర్శనం దొరికింది కదా అని చెప్పేసి ఇంకా నేనైతే బస్ చేసుకున్నాము. యాక్చువల్లీ ఫ్లైట్ చేద్దాం అనుకున్నాము, కాకపోతే ఇక్కడ చాలా హెవీ రైన్స్ అనమాట హైదరాబాద్లో. సో ఇన్ కేస్ ఫ్లైట్ లేట్ అయినా క్యాన్సిల్ అయినా ఇబ్బంది కదా అని చెప్పేసి ట్రైన్ అయితే తత్కాల్ ట్రై చేశాను, కాకపోతే అవ్వలేదు బికాజ్ ఇట్స్ లాంగ్ వీకెండ్. సో ఇంకా ఫైనల్గా బస్ అయితే బుక్ చేసుకున్నాము. అండ్ చాలామంది లైక్ వెళ్ళే వరకు లిటరల్లీ వీఆర్ ఫుల్లీ కన్ఫ్యూజ్డ్ అనమాట. ఎందుకంటే సండే వచ్చింది కదా దర్శనము. సో చాలామంది చెప్పారు లైక్ సండే అయితే దర్శనం ఉండదు, దట్టు విఐపి బ్రేక్ దర్శనం అనేది ఇవ్వరు, సండేస్ వీకెండ్స్ అనేవి ఉండవు, అది ఇది అని చెప్పేసి లిటరల్లీ లైక్ మల్టిపుల్ మెంబర్స్ కన్ఫ్యూజ్ చేశారు మమ్మల్ని. కాకపోతే ఫైనల్గా నేను కనుక్కున్నది ఏంటంటే లైక్ ఆంధ్ర వాళ్ళకైతే సండే ఉంటుంది దర్శనము, అండ్ తెలంగాణ వాళ్ళకైతే ఒక 2 days, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ ద డేస్ అనమాట. బట్ ఆంధ్ర వాళ్ళకైతే సండే ఉంటుంది విఐపి బ్రేక్ దర్శనం అని నాకు చెప్పారు కొంతమంది. సో ఇంకా దాన్ని పట్టుకుని మేమైతే వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాము. సో ఇంకా టైం అయిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే ఇప్పుడు ఇంకా ప్యాకింగ్ స్టార్ట్ చేశాను అనమాట. లైక్ ఐరన్కి ఇచ్చినవన్నీ తీసుకుని వచ్చాడు. సో ఇంకా ఒక 2 pairs కానీ 3 pairs కానీ అవుట్ఫిట్స్ ఒకటి, ఇంకా నైట్ వేర్ ఒకటి, ఇంకా అలా పెడదామని చెప్పేసి ఇంకా మేమైతే ప్యాకింగ్ స్టార్ట్ చేసాము. అండ్ ఈ వెళ్ళే కంగారులో నేనైతే వీడియో అసలు సరిగ్గా తీయలేదన్నమాట. లైక్ లిటరలీ నాకే చూస్తుంటే అనిపించింది ఏంటిది ఎంత బ్లర్గా వచ్చింది అని చెప్పేసి. బట్ ఎనీవేస్ నేనైతే 3 daysని అప్లోడ్ చేద్దామని చెప్పేసి అనుకున్నానని చెప్పేసి నేనైతే ఇంకా ఫైనల్లీ కూర్చొని ఎడిట్ చేశాను అనమాట ఈ వీడియోనైతే. అండ్ ఒక్క రూమే ఇస్తారు కదా, అండ్ మోర్ ఓవర్ లగేజ్ అంతా ఎక్కువ పెట్టినా కూడా వేస్ట్ కదా. లైక్ మేమైతే 2 days స్టే చేద్దాం అనుకున్నాము. అంటే లైక్ తిరుపతి అండ్ లైక్ దగ్గరలో ఏమైనా టెంపుల్స్ ఉంటే అవి కవర్ చేద్దాము, అండ్ కాణిపాకం ఒకటి నా ఫేవరెట్ అనమాట. సో అది కూడా కవర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. సో నేనైతే ఇంకా 2 daysకి 2 dresses అండ్ ఎనీవేస్ ఎక్స్ట్రాగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకొక ఎక్స్ట్రా పెయిర్ అయితే పెడదామని చెప్పేసి అనుకున్నాను. అండ్ దాంతోపాటు ఒక లైట్గా కొన్ని మేకప్ ప్రొడక్ట్స్ అని ఇంకా లైక్ జ్యువెలరీ ఉంటాయి కదా, సో రెగ్యులర్ ఐటమ్స్, సో అవన్నీ పెడదాము అని చెప్పి అనుకున్నాను. నైట్ వేర్ కూడా నేనైతే ఒక 2 నైట్ వేర్ తీసుకెళ్దామని అనుకున్నాను. అంటే లైక్ 1 నైటే స్టే చేసేది, కాకపోతే రిటర్న్ నైట్ మళ్ళీ జర్నీ కదా. సో ఎనీవేస్ డ్రెస్ చేంజ్ చేసుకుని జర్నీ చేస్తాం కదా. సో అందుకని చెప్పేసి ఒక 2 నైట్ వేర్ ఎక్స్ట్రాగా ఒక టీ-షర్ట్ అయితే పెట్టాను నేను. అండ్ డ్రెస్సెస్ కూడా 2 పెట్టాను చెప్పినట్టే. అండ్ దాంతోపాటు లైక్ చున్నీ అవి కూడా పెడదాము, ఎందుకంటే లాంగ్ డ్రెస్సెస్ పెట్టాను అనమాట నేను. యాక్చువల్లీ ఇంకా ట్రెడిషనల్గా ఏమన్నా శారీస్ అలా పెట్టుకుందామని అనుకున్నాము, కాకపోతే అవన్నీ క్యారీ చేయలేమేమో. దట్టు లైక్ ఇంకా మాకు దర్శనం టైమింగ్స్ కానీ ఇంకా ఏం సెట్ అవ్వలేదు కదా. బికాస్ మేము ఏంటంటే చెప్పా కదా విఐపి బ్రేక్ దర్శనం అని చెప్పేసి. సో బేసికల్లీ ఈ దర్శనంలో ఏంటంటే ఒక ఎమ్మెల్యే లెటర్, రికమెండేషన్ లెటర్ ఇస్తారు. అది మనం అక్కడికి తీసుకెళ్ళి సబ్మిట్ చేయాలన్నమాట ఒక ఆఫీస్లో. అక్కడ సబ్మిట్ చేశాక అక్కడ మనకి వాళ్ళు అకామిడేషన్ అండ్ లైక్ దర్శనం అవైలబిలిటీ చెప్తారు. సో ఆ రోజు ఈవినింగ్కి మనకి మెసేజ్ వస్తుంది అనమాట, లైక్ ఎన్నింటికి దర్శనం దొరికింది మనకి అని చెప్పేసి. సో ఇవన్నీ ఇంకా అవుతాయా లేదా అని చెప్పేసి డైలమాలో నేనైతే ఎక్కువ ప్యాక్ చేయలేదు అసలుని. అండ్ నేనైతే ఇంకా రెడీ అవ్వడం స్టార్ట్ చేశాను. అంటే ఆల్మోస్ట్ ప్యాకింగ్ అయితే అయిపోయింది ఇంకా. సో రెడీ అయ్యి స్టార్ట్ అవుదాము అని చెప్పేసి ఇంకా రెగ్యులర్గా రెడీ అవుతున్నాను నేను. అండ్ నేను ఇప్పుడు వేసుకున్న అవుట్ఫిట్ కూడా నేను రీసెంట్గా
లైక్ ఆగస్ట్ మంత్లో లైక్ షాప్లో వెస్ట్ ఉన్నావు సైడ్ కదా అండ్ ఇంకా. జూడియో సేల్ పెట్టాడు కదా. సో సరే నువ్వు అప్పుడైతే షార్ట్లు నేను కొన్ని తెచ్చుకో, ఐటమ్స్ ఏముంది. పర్చేస్ చేశాను లైక్ బోత్ వెస్ట్ సైడ్ అండ్ జూడియోలో. సో ఈ అవుట్ఫిట్ అయితే జూడియోలో తీసుకున్నాను నేను. ఇది నాకు జస్ట్ 499కి వచ్చింది అనమాట, లైక్ బోత్ టాప్ అండ్ బాటమ్. సో నాకు చాలా రీజనబుల్గా అనిపించింది. అండ్ మోర్ ఓవర్ జర్నీ కదా అని చెప్పేసి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఇది వేసుకున్నాను ఇప్పుడు. సో ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నాను, లైక్ నేను కొన్నవి లైక్ జూడియో అండ్ వెస్ట్ సైడ్ హాల్ అని చెప్పేసి చేద్దామని అనుకున్నాను, కాకపోతే అసలు టైం కుదరట్లేదు. సో బట్ ఎనీవేస్ ఐ విల్ ట్రై అనమాట. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఒక 6,000 to 7,000 షాపింగ్ చేశాను, అన్ని సేల్ ఐటమ్సే చేశాను. సో మోస్ట్లీ ఐ విల్ ట్రై టు డూ దట్ వీడియో.
ఇంకా వెళ్ళే లోపల కొంచెం టైం ఉంది కదా, లైట్గా హెడేక్గా ఉందని చెప్పేసి నేనైతే ఇంకా టీ పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా టీ తాగేసి వెళ్దాము అని చెప్పేసి, ఈ టీ కూడా నేనైతే నీలోఫర్ టీ ప్యాకెట్ ఉంది కదా, అదైతే నేను లాస్ట్ టైం నీలోఫర్కి వెళ్ళినప్పుడు అక్కడ పర్చేస్ చేశాను. సో ఇంకా దాంతో పెట్టుకున్నాను అనమాట. ఇంకా అదైతే నాకు అలవాటు అయ్యింది. సో ఇంక ఇప్పటి నుంచి నేను ఇంకా అదే పర్చేస్ చేయడం మొదలుపెట్టాను. ఇది ఆల్మోస్ట్ నాది 3rd ప్యాక్ అనమాట. కాలుతుంది. ఈ ట్రాక్ ఓకేనా? ఇది కాదు వేసుకున్నాను. ఇప్పుడు వేసుకున్నది బాగానే ఉంది కదా, ఎందుకు మార్చడం? 2 ట్రాకులు తెచ్చుకున్నాను. ఒకటేమో ఇది, దీని మీద సెట్ అవ్వట్లేదు. And now like we have a bus at 5 o'clock that is near JNTU. Like in my previous videos I have already said like I was staying near to Kokapet, right? So from here it will take almost around 1 hour. So the bus is at 5 o'clock, so we just need to start around at 3:30 something like that. So for that like I'm packing and all. అండ్ నేనైతే ఫుల్ చలిగా ఉంది కదా అని చెప్పేసి ఈ గ్యాప్ జాకెట్ కూడా తీసుకెళ్తున్నాను. ప్యాకింగ్ అయితే చేస్తాం అనమాట. ఇంకా క్యాబ్ బుక్ చేసి మేమైతే స్టార్ట్ అయ్యాము. ఆగో ప్లీజ్, కొంచెం జుట్టు వేరు పూసుకుంటా తీవా. అక్కడ నుంచి రాజమండ్రి డివోషనల్గా పెట్టాలి దాన్ని. ఏంటిది ఇలానా? అయ్యి బాబా, దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. మేము బస్ కోసం వెయిట్ చేసాము. ఈ లోపు ఏదైనా తాగుదాం కదా అని చెప్పేసి ఇక్కడే ఉన్న బాదం మిల్క్ తీసుకుందాం అని చెప్పేసి ఇంక ఇక్కడికి వచ్చాము. సో బస్ అయితే బేసిక్గా ఇంటర్సిటీ బస్ బుక్ చేసాము. కాకపోతే ఇక్కడ పికప్ వ్యాన్ వచ్చింది. ఇది మెహదీపట్నంలోనే ఇక్కడ మారుతుందని చెప్పాడు. సో ఇంకా అక్కడి వరకు అయితే బేసిక్గా పికప్ వ్యాన్లో వెళ్తున్నాము. ట్రాఫిక్ అయితే పీక్స్లో ఉందన్నమాట, ఎందుకంటే ఈవినింగ్ టైం కదా. ఇంక ఇక్కడైతే ఒక స్పాట్కి వచ్చాము, లైక్ మెహదీపట్నంలో అన్ని ఇంటర్సిటీ బస్సెస్ అయితే పార్క్ చేసి ఉన్నాయి కదా, అక్కడికి వచ్చాము. అండ్ మధ్యలో వాడైతే ఒక స్పాట్లో డిన్నర్కి ఆపాడు. సో ఇంక ఇక్కడైతే ఆగి మేము వెజ్ తిందామని చెప్పేసి ఇంక బటర్ నాన్ విత్ పన్నీర్ కర్రీ అవి ఆర్డర్ చేసామన్నమాట. సో బేసిక్గా ఇంటర్సిటీ బస్ అయితే ఎందుకు బుక్ చేసామంటే లైక్ వాష్రూమ్ ఉంటుంది కదా అని చెప్పేసి చేసాము. ఎక్కువసేపు జర్నీ కదా, లైక్ హైదరాబాద్ టు తిరుపతి ఆల్మోస్ట్ ఇట్ ఈస్ టేకింగ్ 12 hours అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా అదైతే బుక్ చేసాము. చపాతీ పులక చాలా చిన్నగా ఉంటాయి, ఫ్లోరింగ్ కూడా ఆర్డర్ చేయాలేమో. చూడ్ టేస్ట్ బాగానే ఉంటుంది, చేస్తాను కదా. బాగానే ఉంది కదా. ఉంటాడు ఆనియన్స్ లెమన్ ఇవ్వడా? వాటర్ బాటిల్, వాటర్ బాటిల్, వాటర్ బాటిల్ కూలింగ్ ఆల్రెడీ పే చేశాను. పెట్టాము తను కూడా ఆర్డర్ చేద్దామా? మెన్యూ మెన్యూ అండి. ఏ కర్రీ ఆర్డర్ చేద్దామా? పాలక్ పన్నీర్ ఉందండి ఇంకోటి, అది చెప్పనా పోనీ? చెప్పండి అదండి. నేను చెప్పేసినాను. సెకండ్ కర్రీ కాడ వరకు వెళ్ళాలా? అదే ఇంకేం లేవా అది తప్ప? దాల్ ఫ్రై అంట. అడగనా ఒకసారి వెళ్ళి, లేదంటే తింటూ ఉండండి. వెళ్దాం, నేను చెప్పేసి వస్తాను. లేట్ అవుతుంది మళ్ళీ అందుకని. థమ్స్అప్ ఉంది కావాలంటే? అసలు తింటున్నాను ఆయన ఎక్కువ. కూల్ ఆర్డర్ మా డాడీకి 2 కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు కొండ మీదకి ఎక్కడానికి. అంటే కొండ మీదకి వెహికల్లో వెళ్ళాలి కదా, వెహికల్ నెంబర్స్ ఇచ్చారా? అలా కాంటాక్ట్ నెంబర్స్
వాళ్ళే అడిగితే మనని ఇటు కూడా తీసుకెళ్తారంట. దాన్ని ఏమంటారు, కాణిపాకం, అది కూడా కావాలంటే తర్వాత రోజు తీసుకెళ్తారంట. బాగా చూపిస్తాడంట అతను. 2 నెంబర్స్ ఇచ్చారు, అదే సేఫ్గా డ్రైవ్ చేస్తారు నీట్గా, అది ఫోన్ చేయండి అని చెప్పి ఇచ్చారు. ఆనియన్ కావాలా వేసుకున్నాము. కర్రీ ఏమన్నా ఇప్పుడు టోకెన్ తీసుకొని అమౌంట్ అక్కడే ఇచ్చేస్తాం. ముందే అమౌంట్ ఇచ్చాం కదా దీనికి, అన్నీ వేసాం కదా. బిడ్లో బస్ స్టార్ట్ వెళ్ళిపోతారు కదా, తెలియదు కదా అందుకని ఇస్తున్నాం. అని మీరు బస్సు వాళ్ళైనా అడుగుతున్నారు, బస్సు వాళ్ళతో పెంచి ఎవరు వస్తారు? వస్తున్నారంట మామూలు లోపల కూర్చుంటున్నారు కార్లాగా. మనం అసలు ఎప్పుడు రాము కదా, మనకు అసలు తెలియదు ఇక్కడ ఏముంటాయో. నెల్లూరు డిన్నర్ చేశాక బస్సు అయితే ఎక్కేసాము. ఇంకా ఫుల్ టైట్గా నెల్లూరు వెళ్తుంది. లైక్ మార్నింగ్ 5:30 కల్లా దిగుతాము. ఇంకా దిగి లెటర్ కలెక్ట్ చేసుకోవాలి అక్కడే అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకైతే పడుకుందామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను, ఎర్లీ మార్నింగ్ లేగాలి అని చెప్పేసి. And that's it for today's video. So tomorrow, like how we took the tickets and all that, I'll be showing up in the day 2 of my long weekend. So stay tuned for it guys. Until then, take care. Bye.